విద్యానికేతన్. వేసవిలో బయట ఆడుకునే పిల్లల భద్రత, దాగి ఉన్న ప్రమాదాల గురించి ఇవాళ ఫటాఫట్ తెలుసుకుందాం. సెలవులంటేనే ఆటలు కదా. కానీ ఇంటి చుట్టుపక్కల ఉండే పొదలు, చెత్త కుప్పల్లో ఎవరికీ కనిపించని పెద్ద ప్రమాదాలు పొంచి ఉంటాయి సుమా. అయితే అసలు ఆ ప్రదేశాలకు పిల్లలని ఎందుకు దూరంగా ఉంచాలి? దీని వెనుకున్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. అక్కడే అసలు ముప్పుంది. పొదల్లో పాములు, విషపురుగులు, భయంకరమైన వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు, ఈగలు విపరీతంగా ఉంటాయి. ఇక చెత్త కుప్పలంటారా? ఇన్ఫెక్షన్లు తెచ్చే బ్యాక్టీరియాతో పాటు గుచ్చుకునే పగిలిన గాజు ముక్కలు కూడా అక్కడే ఉంటాయి. చాలా ప్రమాదం. మరి జాగ్రత్తలేంటి? సింపుల్. పొదలకు దూరంగా ఉండాలి. బయట ఎప్పుడూ బూట్లు వేసుకోవాలి. తెలియని ప్రదేశాలకు పిల్లలు ఒంటరిగా అస్సలు వెళ్ళకూడదు. అలాగే ఆడుకున్నాక చేతులు సబ్బుతో కడుక్కోవాలి. ముఖ్యంగా మన పెరట్లో, ఇంటి చుట్టుపక్కల ఎక్కడా చెత్త పేరుకుపోకుండా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది చాలా ముఖ్యం. పాము లేదా ఏదైనా జంతువు కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరికి వెళ్ళొద్దు. వెంటనే పెద్దవాళ్ళకి చెప్పేయాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు. పిల్లల వేసవి సెలవులు ఎంతో సురక్షితంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా గడిచిపోతాయి. ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. మన పిల్లలు రోజు ఇంటి చుట్టూ ఆడుకునే ఆ ప్రదేశాలు నిజంగానే 100% సురక్షితమేనా?